నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేసులో రోజు రోజుకి ఒక కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటుంది. ఇప్పుడు అంటే ఫస్ట్ నుంచి కూడా సుభాష్ పేరు అయితే వినిపిస్తూనే ఉంది, కానీ తను ఎక్కడ కూడా కనిపించలేదు, వినిపించలేదు. కనీసం ప్రెస్ ముందుకు వచ్చి ఆ బిడ్డకి తండ్రి నేను కాదని చెప్పిన దాఖలాలు కూడా లేవు. అయితే ఇప్పుడు శాంతి ఒక కొత్త వార్త బయటకు పెట్టింది. ఏంటంటే 2020లోనే తనకి సుభాష్కి పెళ్లి జరిగిందని, తన బిడ్డకి తండ్రి సుభాషే అని చెప్పడం జరుగుతుంది. అయితే తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుంది తన కేసులో అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసినట్టయితే ఈ శాంతి, మదన్ మోహన్, సుభాష్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారో లేకపోతే ఇది ట్రయాంగిల్ మ్యారేజ్ అంటారో అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఏంటంటే ఎప్పుడైతే ఈ మదన్ మోహన్ రెడ్డి ఈ కేసుని బయటికి తీసుకొచ్చాడో, తన బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పేసి అప్పటి నుంచి ఈ 3 పేర్లు, విజయసాయి రెడ్డి పేరు, మదన్ మోహన్ పేరు, సుభాష్ పేరు వస్తుంది. అయితే శాంతి మాత్రం కరాఖండి చెప్తుంది 2020లో మాకు పెళ్ళయింది, తనకు పుట్టిన బిడ్డకి తండ్రి సుభాషే అని. కానీ సుభాష్ మాత్రం ఎక్కడ కాదు అని చెప్పట్లేదు, అవును అని చెప్పట్లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు ఏంటి మరి సుభాష్ నిజంగానే మరి ఆ బిడ్డకి తండ్రి అనుకోవచ్చా? అసలు ఏంటి అంటారు మరి? మీరు మామూలుగా మీకు గుర్తుంటే కనుక అయితే సినిమాలు కూడా వచ్చాయి చాలా. అంటే పిల్లలు తప్పిపోవటం, ఎవరు కొడుకు, ఎవరు నిజమైన వారసుడు, ఇట్లాంటివి మనకి మామూలుగా మనకు తెలిసిన స్టోరీస్ అవి. అందుకు భిన్నంగా ఎవరు ఈ పిల్లాడికి తండ్రి అని ఒక కొత్త స్టోరీ ఇది చాలా రోజులు ఈ కథ నడిచింది, మళ్ళా తెర మీదకి వచ్చిందనమాట. ఎందుకంటే శాంతి పోలీసులు కంప్లైంట్ చేయడంతో మళ్ళా ఈ వ్యవహారం ప్రజల దృష్టికి వస్తుంది. ఏ రకంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సుభాష్ అన్నవాడు ఎవరైతే ఉన్నారో అతను పోతిరెడ్డి సుభాష్, అతను ప్రభుత్వ న్యాయవాది కదా, ప్రభుత్వ ప్లీడర్ అంటారు. ఆ ప్లీడరు విజయసాయి రెడ్డికి బాగా తెలుసు. విజయసాయి రెడ్డి ద్వారా ఈవిడెవరు, ఈ శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ శాంతి అన్నావిడికి అక్కడ పరిచయం అయ్యారు. సరే, అది పక్కకు పెడితే ఈ మధ్యకాలంలో మదన్ మోహన్ అని శాంతి అసలు భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. నేను అమెరికాలో ఉండగా నా భార్య ప్రెగ్నెంట్ అయ్యి ఒక పిల్లాడిని కంది, తర్వాత నన్ను పిలిచారు, విల్లా కొంది, ఇవన్నీ ఆయన చెప్పుకొచ్చాడు. నా చేత బలవంతంగా 24లో సంతకాలు తీసుకున్నారు, విడిపోదామని ఏవేవో చెప్పాడు ఆయన. ఈవిడ మేము 20లోనే విడిపోయాము, లేదు 16 నుంచి నాకు మదన్ మోహన్తో సంబంధం లేదు, నేను అప్పుడు లా చదివాను, తర్వాత విజయసాయి రెడ్డి గారికి సంబంధం లేదు ఈ విషయంలో అంటే. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి తండ్రి అనేది ఈయన ఆరోపణ, ఎవరు మదన్ మోహన్ ఆరోపణ. ఇది DNA టెస్ట్ ద్వారా తేల్చండి అని అతను అడుగుతున్నాడు. అయితే ఈవిడ సుభాష్ రెడ్డి అనే ఆయన పేరు తీసుకొచ్చింది, ఎవరు శాంతి. నేను అతన్ని మళ్ళా పెళ్లి చేసుకున్నాను, మా కుల కట్టుబాట్ల ప్రకారం నేను విడాకులు తీసుకున్నాను, ఇదేమి మేము న్యాయస్థానానికి వెళ్ళి తీసుకోలేదు అంటే మదన్ మోహన్ తోటి. ఈ బిడ్డకి తండ్రి మాత్రం సుభాష్ రెడ్డి అని చెప్తే సుభాష్ ఎప్పుడు బయటికి రాలేదు. అయితే వైజాగ్కి చెందిన ఒక న్యాయవాది మాత్రం సుభాష్ తోటి ఫోన్ కాల్ మాట్లాడినట్టు ఒక కాల్ మనకి వైరల్ అయింది. ఏమని, సుభాష్ అయితే ఆ బిడ్డకి తండ్రి నేను కాదు, నాకు సంబంధం లేదు, నన్ను పిలిచారు, ఆ టైంకి నేను యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది, ఆ పిల్లాడు పుట్టాక నా చేతుల్లో పెట్టారు, బార్సాల్లో కూడా అంతే, నన్ను పిలిచారు అంతే, ఎక్కడా కూడా నాకు సంబంధం లేదు అని అతను చెప్తున్నాడు. అంటే సంబంధం లేదు అంటే ఇప్పుడు ఏదో తెలియని వ్యక్తి ఫంక్షన్కి వచ్చినట్ట, లేకపోతే అంటే మీరు ఎట్లా తీసుకోవాలంటే విజయసాయి రెడ్డి చెప్పుంటాడు నువ్వు వెళ్ళని, మేబీ నువ్వు వెళ్ళి అక్కడ నిల్చో, నువ్వు వెళ్ళి అక్కడ నిల్చో అని చెప్పుంటాడు కదా, నువ్వు ఆ కార్యక్రమానికి వెళ్ళు, అట్లా ఏదైనా అంటే అప్పుడు అంటే ఇతను సైన్ చేశాడు కదా మేడం, సైన్ చేశాడని అంటున్నారు. అదే చెప్తున్నా, అది బలవంతంగా చేసి ఉండొచ్చు. అంటే విజయసాయి రెడ్డి దగ్గర ఉండే మొహమాటం కొద్దో విజయసాయి రెడ్డితో ఉండే లావాదేవీల్లోనూ ఉంటాయి కదా. ఇప్పుడు బెదిరించాడో విజయసాయి రెడ్డి, ఏం లావాదేవీలు ఉన్నాయో ఎవరికి తెలుసు, లేదు డబ్బు ఇచ్చాడో, వీ డోంట్ నో ఎనీథింగ్, ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతాయి కదా. సో దానికి లోబడి ఆ రోజు చేసి ఉండొచ్చు. ఈవిడేమంది, భార్యను వదిలేశాడు, ఆయనకు ఒక కూతురు, ఆ కూతుర్ని కూడా నేను చూసుకుంటానని చెప్పాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ మధ్యన. అయితే అతను అంటాడు, నా భార్యతో నేను చక్కగా ఉన్నాను, నా మేమందరం కలిసే ఉన్నాము, నాకు అసలు శాంతి అన్నవాడితో నాకు సంబంధం లేదు, నాకు క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, గత కొద్ది రోజులుగా అసలు ఈ సుభాష్ అన్నవాడు కనిపించట్లేదు, అబ్స్కాండ్ అయిపోయాడు, అదృశ్యం అయిపోయాడు. అయితే అదృశ్యం అయిపోతే ఇప్పుడు ఈవిడ ఎవరు, ఈ శాంతి అన్న ఆవిడ 2 నెంబర్స్ ఉంటాయట సుభాష్ దగ్గర, 2 నెంబర్స్కి చేసి స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కాబట్టి ఆవిడ ఏమంటుందంటే పోలీసుల్ని, మీరు
ట్రేస్ చేసి పట్టుకోండి అంటే వాళ్ళు ఫోన్ చేశారట. చేస్తే లొకేషన్ వాళ్ళకి తెలిసింది కానీ వాళ్ళు ఇంకా సుభాష్తో మాట్లాడటం కుదరలేదు. అంటే సుభాష్ ఇష్టపడలేదా మాట్లాడటానికి, ఎందుకంటే అతని భార్యతో అతను సరిగా ఉన్నారనుకోండి, భార్యకి అతనికి గొడవలు అవుతాయి కదా ఈ పనికి మాలిన విషయాలకి. నిజంగా అతనికి సంబంధం లేకపోతే గొడవలు అవుతాయి. అతను ఎందుకు బయటకు రావట్లేదు? సంబంధం ఉంటే వచ్చేవాడు కదా. నిజంగా ఈవిడ పెళ్లి చేసుకుంటే ధైర్యంగా బయటకు వచ్చేవాడు కదా. అంటే ఈవిడ చెప్పేవన్నీ అబద్ధాల. ఈ ఫోటోలు ఇవన్నీ కూడా మన సినిమాల్లో చూస్తాం కదండి, ట్రాప్ చేసినట్టుగా ఉండొచ్చు. అది అంటే ఇక్కడ అంటే వీళ్ళిద్దరి మధ్యలో సుభాష్ అనే వ్యక్తి ఇరుక్కుపోయాడు, ఆయన ట్రాప్ చేసి కావాలనే వ్యూహం అంటే ముందు నుంచి రచించి ఆయనని ఇరికించారు అనుకోవచ్చా? మనకు అలాగే అనిపిస్తుంది. మీరు దేవర్ నుంచి చూస్తే ఈ శాంతి అన్న ఆవిడ లేకపోతే 3 కోట్లు పెట్టి విల్లా ఎలా కొంటుందండి ఆవిడ? ఇప్పుడు సుభాష్ అన్నవాడు ఒక ప్రభుత్వ లీడర్, మాటకి ప్రభుత్వ లీడర్ దగ్గర అంత డబ్బులు ఉంటాయా? ఈవిడ 20లో జాయిన్ అయింది అనుకుందాం. 20లో ఆవిడ డిపార్ట్మెంట్కి వచ్చింది ఉద్యోగరీత్యా. 20కి వస్తే 4 ఏళ్లలో పోనీ 3 ఏళ్లలో మీరు విల్లా కొనేయగలరా? అది కూడా 56,000 జీతం 30,000 అలవెన్సులతోటి మీరు కొనేస్తారా? కష్టం. పోనీ మదన్ మోహన్ కి పోనీ అన్న జీతాలు ఉన్నాయి, అమెరికాలో ఉద్యోగం చేసి లేదు కదా, ఉద్యోగం చేయట్లేదు, అతను చదువుకుంటున్నాడు, ఏదో స్కాలర్షిప్ మీద వెళ్ళాడు. మనం ఏ రకంగా చూసుకున్నా ఇద్దరికి కలిపి 1,00,000 పైన వచ్చినా కూడా 3 కోట్ల విల్లా కొన్నారు కదండి. 1,00,000 జీతం వచ్చినప్పుడు పోనీ 1 కోటి రూపాయల్లో ఇల్లు తీసుకున్నా ఒక అర్థం ఉంటుంది. అంత లావిష్ విల్లా ఎలా కొంటారు? అంటే మనం ఆలోచిస్తే ఆవిడ చెప్పే కట్టుకథలు అర్థం లేనివిగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఇదంతా మదన్ మోహన్ రెడ్డికి ముందు నుంచి తెలుసు, కానీ ఏదో డబ్బుల విషయంలో అటు ఇటు గొడవలు అవ్వడం వల్లనే ఈ రోజు ఆయన బయట పెట్టాడని కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి అందులో వాస్తవం ఉందంటారా? మరి ఎక్కడైనా మీరు చెప్పినట్టుగా ఈవిడ 100 కోట్లు పైగా సంపాదించిందని ఆయన అంటున్నాడు. తెలిసి ఉండొచ్చేమో, మనకు తెలియదు. ఏమండి, డబ్బు అనేది ఎంత పనైనా చేస్తుంది, ధనం మూలం ఇదని జగత్ అన్నారు. సో నిన్నటి వరకు ఆ డబ్బు కోసం నోరు మూసుకున్నాడా మదన్ మోహన్ మనకు తెలియదు. ఈ రోజు లెక్కల దగ్గర తేడా వచ్చి ఆయన బయటకు వచ్చాడా, అవన్నీ కూడా ఉండొచ్చు. వాస్తవాలు మనకేంటి అనేది వాళ్ళ ముగ్గురు బయటకు వస్తేనే మనకు అర్థమవుతాయి. ఎవరికి వాడు ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరికి వాడు స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ముగ్గురు పబ్లిక్లోకి వచ్చి ముగ్గురు స్టేట్మెంట్లు ఎవరిది వాళ్ళు ఇచ్చేసారు అనుకోండి. సుభాష్ ఓపెన్గా బయటకు వచ్చి నాకు సంబంధం లేదు అని చెప్పాడు అనుకోండి. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఓకే నేను డిఎన్ఏకి రెడీ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఇంతకంటే బదనామా అయ్యేదేం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగా విజయసాయిరెడ్డితో కన్నా అది వాళ్ళ పర్సనల్, అది మనకు అనవసరం. కానీ ఇక్కడ ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి, అతను రాజ్యసభ ఎంపీ కాబట్టి ఈ మాటలన్నీ వస్తున్నాయి తప్ప అదర్వైజ్ మామూలుగా అయితే ఎవడు ఏం పట్టించుకోడు, అవసరం కూడా లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఎన్నో వస్తాయి, ఆయన శృంగార పురుషుడు అంటారు, మరొకటి అంటారు, మనకు అనవసరం. అది ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎవరితో అయినా ఆయన పట్టుబడితే అది తప్పు, అంతే కదా. వ్యక్తిగతంగా ఎవడు పట్టించుకోడు. కానీ అది ప్రభుత్వ పరంగా అయినప్పుడు దాని మీద ఇంత వాదోపవాదాలు జరగటం అనేది సహజం. అది అంటే ఇప్పటి వరకు అంటే శాంతి కేసు ఎప్పుడు దానికి ఒక ఎండ్ కార్డు పడుతుంది అని అంటారు. అసలు చెప్తున్నా కదా, అవకాశం లేదంటారు. సుభాష్ రెడ్డి బయటకు వచ్చి విజయసాయి రెడ్డి నేను ఒప్పుకుంటాను డిఎన్ఏ కంటే అప్పుడు ఈ మదన్ మోహన్ కి ఒక క్లారిటీ వస్తుంది, అతనికి మెంటల్ గా స్ట్రగుల్ పోతుంది, శాంతికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే తప్ప ఒప్పాడు చేసింది, అది గవర్నమెంట్ ఎలాగ సస్పెండ్ చేసింది. గవర్నమెంట్ ఇప్పుడు నీ భర్త పేరే ఉంది రిజిస్టర్లో, నీ అసలు భర్త ఎవరు అని అడుగుతోంది. 20లో పెళ్లి చేసుకున్నానన్నావు, మరి అందులో రిజిస్టర్లో మరి మదన్ మోహనే భర్త అని ఉంది మీ దాంట్లో, అంటే మొత్తం అప్లికేషన్స్ అన్నింటిలో అంటున్నారు. కాబట్టి అది ఆవిడ కూడా తేల్చాలి.